ఒక ఋషి తన శిష్యులతో ఒక అడవి గుండా ప్రయాణం చేస్తూ ఒక మహావృక్షం కింద సేద తీరుతాడు. వాళ్ళ శిష్యుని అడుగుతాడు, భవిష్యత్తులో మీరు ఏమి కావాలనుకున్నారు ఒకరిని అడిగితే, ఒక శిష్యుడు వచ్చేసి నేను గొప్ప వైద్యుని అవుతాను, ప్రజలందరికీ వైద్యాన్ని అందిస్తానని ఒకరు చెప్తారు. ఇంకొకరు ఏం చెప్తారు, మంచి పరిపాలన అందిస్తాను అని చెప్పేసి ఇంకొకరు అని చెప్తారు. ఇంకొకరు మంచి గొప్ప సైన్యాధిపతిని అవుతాను, ఇంకా పక్క దేశాలన్నీ జయిస్తాను, బలవంతుని అవుతానని ఒకరు చెప్తారు. అది విని ఆ వృక్షం కూడా మాట్లాడుతుంది అదృశ్యంగా, నేను కూడా పరిపాలన చేయాలనుకున్నాను రాజ్యాన్ని. నవ్వుతారు అందరూ శిష్యులు, మేమంటే మానవులము ఏదో చేస్తాము, మరి నీకెట్లా ఇది చెట్టు మాట ఇదంటే దాని ప్రతిఫలం చూడండి. గురువు చెప్తాడు, సంకల్పం గొప్పది ఉంటే ఏదైనా సాధ్యమే, ఎనీథింగ్ పాసిబుల్. ఆ చెట్టు ఎట్లయితుంది పరిపాలన చేస్తుంది అని అంటే, అది కొన్ని సంవత్సరాల తర్వాత పడిపోతుంది. చెట్టు పడిపోయిన తర్వాత దాని చెక్కలతో పాదరక్షణ చేస్తారు. రాముడు నేను పరిపాలన చేయను, నేను రాజ్యాన్ని వదిలేసి పెట్టేసి వస్తాను అన్నప్పుడు, అప్పుడు భరతుడు ఏం చెప్తాడు, పాదరక్షణ పెట్టి నేను పరిపాలన చేస్తాను అన్నాడు. కానీ భరతుడు కాదు, పాదరక్షణ పరిపాలన చేస్తాడు. అంటే ఒక జీవం ఉంది కానీ ఆలోచన లేదు చెట్టుకి, అయినా అది పరిపాలన చేయగలిగింది. మరి మనుషులకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏమంటే మనసు. దాన్ని ఇంకా ఉపయోగించి ఎంతైనా ఏదైనా అద్భుతాలు చేయొచ్చు. అనంతం అన్నమాట, ఇన్ఫినిట్. దట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్. అందరూ భగవంతుని యొక్క కృపను పొంది అందరికీ, ప్రపంచానికి, అందరికీ, మానవాళ్ళందరికీ గొప్ప సేవలు చేయాలని కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీకు అధికారులకు కృతజ్ఞతలు చేసుకుంటాం. థ్యాంక్ యూ.